నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బొత్స సత్యనారాయణ చంద్రబాబు నాయుడు గారి పైన అండ్ తాజా రాజకీయాలపైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చాలనుకుంటున్నారా? పోలీసులు దగ్గరుండి మరి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేయిస్తారా అంటూ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అర్స్మెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. బొత్స సత్యనారాయణ గారు అంటే తాజా రాజకీయ పరిణామాలు మనం చూస్తూ ఉన్నాము. అటు అంబటి రాంబాబు ఇంటిపైన, ఇటు జోగి రమేష్ ఇంటిపైన దాడులు జరిగాయి. వారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను. దానిపైన బొత్స సత్యనారాయణ స్పందిస్తూ అసలు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు అప్రతిష్టను మూట కట్టుకోవద్దు, అసలు పోలీసులే దగ్గరుండి ఈ దాడులు చేయిస్తున్నారు అంటూ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? సత్యనారాయణ గారు చాలా సీనియర్ నాయకుడు అండి. ఆయన నిజంగానే ఆయన సూచన మనం తీసుకోవాలి. ఎందుకంటే వారు చాలా పెద్ద మనిషి. కళింగాంధ్ర అంటే ఇదివరకు ఉత్తరాంధ్ర అనేవారు, కానీ నేను కళింగాంధ్ర అంటున్నాను. అంటే కళింగ అనేటువంటి ఒక డైనాసిటీ. వాళ్ళందరూ కూడా కళింగాంధ్రగా చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కళింగాంధ్ర ఆ 3 జిల్లాల్లో కళింగాంధ్రలో ఆయన మంచి చాలా సీనియర్ నాయకుడే. ఆయన సూచనలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కానీ అంతకుముందు ఆయన ఏం చేయాలంటే ఆయన నాయకుల్ని, కార్యకర్తలు లేకపోతే వాళ్ళ అధినాయకుడి మీద కూడా ఆయన చనువు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు కొడుకే కాబట్టి, చిన్నోడు కాబట్టి, ఏమయ్యా మీకు బుద్ధి లేదా, మనం ముందాగా ఉండాలి రాజకీయాలు, మనం పేటరేకపోబట్టి బూతులు మాట్లాడబట్టే మనకి చెంపమే కొట్టేసి మనల్ని ఓడించేసారు, అడ్రస్ లేకుండా పోయాం, మీ దెబ్బకి నేను ఓడిపోయాను, లేకపోతే ఎప్పుడు కూడా గెలిచిపోండి నేను, విభజనప్పుడు కాంగ్రెస్ దెబ్బకి అందరితో పాటు నేను పోయినా కానీ మొన్న నేను ఓడిపోకూడదు అలాంటి పరిస్థితిలో, కానీ నీ దెబ్బ నాకు తగిలేసింది, నేను కొడుతుంటా నీకు తగిలి నువ్వు చెప్పేవి చూడు, గులకరాయి కొట్టితే ఇక్కడ తగిలి మళ్ళీ ఆడి కన్ను తగిలింది అన్నారు చూసావు, అలాగే నీకు తగిలి నీతో తూలి నాకు కూడా తగిలేసింది ఎక్కడ అని వాళ్ళని దొబ్బులు పెట్టాలి, మందలించాలి. ఆ పని ముందు చేయాలి అతను. ఆ ముక్క నేను అడక్కముందు చెప్పాలంటాడు రాఘగోపాల్ గారు. అలాగా ఈ ముక్క వీళ్ళకి తనకముందు చెప్పాలి నువ్వు. బొత్స వచ్చినట్టు అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ పక్కన తెలుగు మాట్లాడి కూడా పెట్టుకుని మీరు మాట్లాడిన దాన్ని తర్జుమా చేసి చెప్పాలి. మీరు చెప్పిన సరిగ్గా అర్థం ఒక వీరు వేరే అపార్థం చేసుకుంటారు కూడా. మీరు ఎవరిని మందలించారో తెలియదు, చంద్రబాబు గారిని మందలించారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మందలించారో, ఎవరికి సూచన చేశారో అర్థం అవ్వాలి అందరికీ. మీరు చెప్పింది యాక్ట్ ఎలా ఉంటుంది? అప్పుడే ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయకండి అంటే మరి నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళదే కదా తప్పు. వచ్చి కోతిలో చక్కెరెత్తనే కదా పిల్లలు కూడా రాయించి కొడతారు. ఇప్పుడు కుక్కల మురిగి మీద పడతానే కదా చీచి అని కరించి కొడతారు. ఆ పని చేయకుండా ఉండాలని చెప్పాలి కదా మీరు. అంటే మీకు ఇది సమ్మగా ఉందా? చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం, కరుణాకర్ రెడ్డి ఈ లడ్డూలై కల్తీలు చేసేసి నకిలీ లడ్డూలు నకిలీ నెయ్యి వాడేసి అపవిత్రం చేయడం మీకు సమ్మగా ఉందా? తప్పయ్యా, ఇలాంటి పని చేయకూడదు. మనం వాలంటరీగా ఒప్పుకోవాలి, తప్పు చేసిన శిక్ష అనుభవించాలి, మీ దెబ్బకి మేము పాడైపోతున్నాం ఏ తప్పు చేయకుండా అని చెప్పాలి కదా మీరు. మీరు ఎంత ఆదర్శవంతంగా ఉన్నారో కళింగాంధ్రలో రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోకుండా మీ పాలసీ మీరు ఏది అవలంబిస్తున్నారో మిగతా రాష్ట్రంలో మీ పార్టీ వాళ్ళు చెప్పండి ముందు. ఈ దరిద్రం ఉండదు. ఇంకా బొత్స సత్యనారాయణ గారు లేకపోతే ధర్మాన ప్రసాదరావు గారు వీళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా వాళ్ళ ప్రత్యర్థులను తిట్టారా? బొత్స సత్యనారాయణ గారు రాజుగారు ఆయన ప్రత్యర్థి, అశోక్ గజపతి ఎప్పుడన్నా తిట్టాడా? అశోక్ గజపతిరాజు గారు ఎప్పుడన్నా బొత్స సత్యనారాయణ గారిని తిట్టాడా? ఒకళ్ళు ఎప్పుడన్నా తిట్టుకున్నా చూపించండి. వెరీ మైన్యూట్ 1 or 2% ఉంటుంది, 100% 100కి 1-2 ఉంటాయి ఇన్సిడెంట్లు. ఆ పలాసలో సిదిరి అప్పలరాజు అనేటువంటి గౌతమ్ సురేష్ గారి మీద చేసాడు. మెత్త చోట్ల అది ఉండదు, 1-2 మినహాయింపు. అది చెప్పాలి. మేము అంత హుందాగా ఉన్నాం, రాజకీయాల వరకు చూసుకుంటాం, అన్ని ఆమ్యామ్యాలని పంచుకుంటాం అని చెప్పాలి. అంతేగాని వన్ సైడ్ మాట్లాడకూడదు. అసలు మిమ్మల్ని అందరినీ వదిలేసినందుకు బాధపడుతున్నారు కార్యకర్తలు. సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎవడన్నా మేము టచ్ చేసాడు ఎవడన్నా? ఈ సంవత్సరాల్లో మీరు ఎంత రెచ్చిపోయినా కానీ ఓపికగా ఉన్నారు కదా. ఆ ఓపిక పరీక్షించవచ్చా? మీరు సహనాన్ని పరీక్ష పెట్టవచ్చా? ఆ మాట చెప్పాలి. వాళ్ళు ఊరుకున్నారా? వాళ్ళ జోలికి వెళ్ళకంటారా బాబు, ఎప్పుడు పేలుతారో తెలియదు, వాళ్ళు మందు పాత్రలా కాలు ఎట్టకంటారా బాబు అని చెప్పాలి. మందు పాత్ర పేలింది, అందుమే కాలు ఎట్టకూడదు కదా. ఇప్పటికీ కూడా అసలు అంబటి వ్యాఖ్యలను కానివ్వండి, జోగి రమేష్ వ్యాఖ్యలను కానివ్వండి, పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఖండించట్లేదు. వాళ్ళు అలా ఖండిస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు అవుతారు? వాళ్ళు ఉన్మాదల మూకది.
వాళ్ళు లైక్ మైండెడ్ అంతా కలిపి ఓ చోట చేరితే తిట్టు తేరుతుంది కదా, ఆ తిట్టులాగా ఓ మూల చేరతారు వీళ్ళంతా. గలీజు ఆయన రాజకీయాలు ఎప్పుడో మరి రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలు అనేటువంటిది అవుట్. మెల్లమెల్లగా ఇతను వచ్చిన తర్వాత కంప్లీట్ క్లోజ్ చేస్తాడు, షట్టర్ ఇస్తాడు. ఇక అంతా కక్ష రాజకీయాలు, బూతులు, నీ అమ్మ నీ అక్క ఇయ్యే, దొంగతనాలు, అవినీతి, అన్నిటిలో కొత్త వరడు సృష్టించాడు. ట్రెండ్ సెటర్. బూతులు మాట్లాడించడంలో, దాడులు చేయడంలో, అవినీతిలో, మద్యం స్కాములు, ఇలాంటివన్నీ కొత్తదనం. ఆఖరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా కష్టపడి ఏ పాలు కూడా చేయలేదు. రాజశేఖర్ ట్రై చేసేది, లోపల సర్దేసుకున్నాడు. ఏంటండి ఇంకా తర్వాత ఎవడో ట్రై చేయలేదు, బాబు దాని జోలికి వెళ్ళకూడదురా బాబు అని. ఇతను మళ్ళీ ఆ సాహసం చేసాడు. వీళ్ళు జైలు జీవితం గడుపుతారు, ఎవరిని వదిలిపెట్టరు. రాష్ట్రంలో మామూలు అరాచకాలు చేశారండి. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డిని పెట్టి బొత్స సత్యనారాయణ గారు వాళ్ళని ఎంత అవమానం చేశాడు. సిగ్గులేదా మీకు? ఇంకా వాళ్ళని సమర్థిస్తున్నారు. ఏమో ఎలాగైతే కుదరదో, రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీ నడపాలి, ప్రజల కోణంలో ఆలోచించాలి. ఇలా ఎదురుదాడులు చేయటం, బూతులు తిట్టడం, రెచ్చగొట్టి వ్యవహారం. రావణ కాష్టం ఎక్కడైందయ్యా? నువ్వు మార్చాలనుకున్నా మార్చలేకపోతున్నారు. మీరు మార్చలేక ఎందుకంటే ముడ్డి పగలు కొట్టేస్తారు. ఒక శాంపిల్ చూశారు కదా తెలుగుదేశం కార్యకర్తలు. మీ కార్యకర్తలు లేరా అంటే రమ్మను బయటికి చూద్దాం. నువ్వు రా, లేకపోతే నిన్న నీకేమో కాజాలు కావాలంటే. ఇది ఒక హెచ్చరిక ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి కూడా హెచ్చరిక. అది మితిమీరి వ్యవహరిస్తే ఇలా ఉంటుందని. అంటే సార్ ఎందుకని ఇప్పుడు కార్యకర్తలు లేరనుకుంటున్నారా మాకని? మొన్న సజ్జల అన్నారు, నిన్న బొత్స గారు కూడా అన్నారు. ఎందుకు వీళ్ళు కార్యకర్తలను ఇన్వాల్వ్ చేస్తున్నారు ప్రస్తుతం? ఇప్పుడు అది వాళ్ళకి కావాల్సింది యాక్టివేట్ అవ్వాలి. కార్యకర్తలు అందరూ వీళ్ళు బాగానే చేస్తున్నారు కదా అనుకుంటారు కొంతమంది. అందరూ వీళ్ళ కోసం ఎందుకు చేస్తారండి? వీళ్ళు ఉపయోగం లేకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాలంటీర్లు అందరినీ తీసుకొచ్చాడు, వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. 5 ఏళ్ళు వాడుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి గమనించి కూడా లేడు. వీళ్ళు దయాదాక్షిణ్యం మీద సచివాలయాల్లో ఉన్నారు. లేదంటే వీళ్ళు కానీ ఒక కన్నేరు చేస్తే వాళ్ళు ఎగిరిపోదురు. ఇంకా ఇతను ఈ నమ్ముకుంటే కుక్కదోక బట్టిన గోదావరి ఎదినట్టు అలా అధికారంలోకి వస్తాడో రాడో డౌటు. ఇలాంటి పరిస్థితులు వాళ్ళు వెనకాల ఎందుకుంటారు? రప్ప అని రెచ్చగొట్టాడు. రప్ప అని రెచ్చగొడితే కోటింగ్ పడుతుంది కాబట్టి నోరు మూసుకుంటారు. ఇంకా మేము పోయినోళ్ళు పోగా మేజవాడి బృందం వాళ్ళందరినీ కేసులు నమోదైపోతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ఊరుకోడు. కార్యకర్తలు బెటర్ అయిపోతున్నారు, అసహనానికి గురవుతున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ ఉపశమనం అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు. అన్యాయంగా బెటర్ వాళ్ళు చేసిన తప్పులకే. ఇక వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటారు? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడకూడదు, పెద్దరెడ్డి గారు మాట్లాడాలి దీని మీద. దీనికి మళ్ళీ బొత్స సత్యనారాయణ గారిని వాడతాంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో చేసినట్టున్నారు. ఒకటి గుర్తించుకోవాలి వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూటలు తినేసిన వాళ్ళు ఉంటారు కదా పొట్లలో, వాళ్ళ చేత మాట్లాడించమనండి. మేము ఎందుకంటే మాట్లాడతామని చెప్పండి. కులాల కుంపట్లు రేపడానికి ఇక్కడ కులం గెలం ఏం చూడరు. ఎవడు తప్పు చేస్తే ఆడు తోలు చేస్తారు. ఎవడు ఓన్ చేసుకుంటాడు అంటే కులం అయితే నోరు మూసుకుని ఊరుకోవాలా? అవతలోడు ఎవడిస్తున్నాడు వాడు మాడుతూ ఊరుకుంటారా? కులం మూసుకేసుకుంటే అసలు నిన్ను ఎవడో ఓన్ చేసుకుంటాడా? మిమ్మల్ని పడాలని మేమైతే ఓన్ చేసుకోం. వాళ్ళని నేను వంశీని చీత్తుకొని ఊసేస్తాం మేము. అలాగే వాళ్ళు ఊసేస్తారు. అందరికీ ఆత్మగౌరవం ఉంటుంది. మంచివాడినే ఓన్ చేసుకుంటారు. ఇది చాలా పెద్ద స్టాల్ వాటర్ బాబు, లెజెండ్ రా బాబు అనుకున్నామంటే ఓన్ చేసుకుంటారు. ఇలాంటి దగులు బాల్చీలు ఎందుకు ఓన్ చేసుకుంటారు? కాబట్టి వాళ్ళు వేసిన ఎత్తులు ఏమీ పని చేయవు. వాళ్ళు ట్రాప్ వేస్తున్నాం అనుకుని ఆ ట్రాప్లో వాళ్ళే పడిపోతూ ఉంటారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.